హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో ఈ వీకెండ్లో वीक में 5 मूवी रिलीज हुआ, 5 मूवीज रिलीज है. 5 मूवीज आर रिलीजेस इन दिस वीकेंड भैया. సో ఫస్ట్ వన్ వచ్చేసి బాలీవుడ్ మూవీ చెప్పేసా, బేబీ జాన్. ఇట్స్ ఏ కంప్లీట్లీ విజయ్ తలపతి హీరోగా చేసిన పోలీసు రీమేక్ భయ్యా. బట్ ఇన్ దిస్ మూవీ देर इज ए लॉट ऑफ क्या बोलते हैं सॉन्ग्स और सॉन्ग्स प्लेस और एक्शन एपिसोड, ये दो ही अच्छा है बेबी जॉन. ऑलरेडी मैं रिव्यू పెట్టేసా మన యూట్యూబ్ ఛానల్లో హ్యాష్ట్యాగ్ సినిమా జాతర అని కొట్టి చూడండి భయ్యా. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే జల్దీ హ్యాష్ట్యాగ్ సినిమా జాతర అని కొట్టి బేబీ జాన్ రివ్యూ పెట్టేసా చూడండి. సో అలా చిన్న కెమెరా రోల్ చేసి మన సల్లు బాయ్, మన సల్మాన్ బాయ్. సో అది బి ఓకే, గుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పుకోలేం, ఓకే. సో స్టోరీ పరంగా వస్తే నీకు మొత్తం పోలీసు గుర్తుకొస్తాయి భయ్యా. సో కమెంట్ నౌ 2 మూవీస్ కంప్లీట్ అయినాయి భయ్యా నిన్న. సో ఈరోజు మార్నింగ్ చాలా లేట్ అయిపోతుంది పెట్టేస్తున్నాం. సో ఈరోజు ఇంకా 2 మూవీస్ రిలీజ్. ఒకటి కన్నడ మూవీ మ్యాక్స్, ఇంకోటి మన తెలుగులో రిలీజ్ అవుతున్న మూవీ రింకర్ సార్. సో ఇవి చెప్తాలే. నిన్న అంటే మన 25th రిలీజ్ అయినా ఇంకో 2 మూవీస్ ఉన్నాయి భయ్యా. అదే మన వెన్నెల కిషోర్ గారు లీడ్ రోల్లో చేసిన మూవీ శ్రీకాకుళం చెల్లెక ఓమ్స్. సో ఆ మూవీ. సో ఇది భయ్యా శ్రీకాకుళం చెల్లెక ఓమ్స్. సో ఇది ఆల్మోస్ట్ మనం అన్ని సినిమాలో చూస్తుంటాం భయ్యా, ఏజెంట్, డిటెక్టివ్. నాకు ఈ సినిమా చూసినంత సేపు అయితే నవీన్ పోలిశెట్టి మూవీ ఉంటుంది భయ్యా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ అట్లా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అనిపించేది. ఎందుకంటే కొత్తగా ఏమన్నా ఉంటుంది అనుకున్నా కానీ మరీ కొత్తగా లేదు భయ్యా. దీని ఇప్పుడు నవీన్ పోలిశెట్టి అదొక రేంజ్ అయితే, మళ్ళీ విశాల్ హీరోగా చేసాము డిటెక్టివ్, అది ఇంకొక వేరే లెవెల్ ఉంటుంది. సో అంటే క్యారెక్టర్ సేమ్ అయినా కంటెంట్ వేరే ఉంటుంది. సో ఈ మూవీకి వచ్చేస్తే వెన్నెల కిషోర్ గారు లీడ్ రోల్ చేశారు, కానీ ఏదన్నా ఇంట్రెస్ట్ ఏమైనా పెడతారు అనుకుంటే కానీ దెర్ ఈస్ ఎ నో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దెర్ ఈస్ ఎ రొటీన్. సో నేను రొటీన్ సినిమాల్లో చూడవద్దు, అది కొన్ని సీన్స్ బాగుంటుంది చూడాలి అని చెప్తాను భయ్య. ఎందుకంటే ఖాళీ పెళ్ళి 200 రూపీస్ పెట్టి సినిమా వెళ్ళి చూడాలంటే మేబీ చాలా ఇబ్బంది పడతాయని చెప్తున్నా. సో కమింగ్ టు ద స్టోరీ భయ్యా, ఇది ఒక విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది 1990s బాక్డ్రాప్లో. సో వెన్నెల కిషోర్ వచ్చేసి డిటెక్టివ్. సో డిటెక్టివ్ ఏదన్నా సేమ్ చూసినంతసేపు అయితే నాకు నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆ టైమే అది గుర్తుకొస్తుంది. సో ఆ రీల్లో ఉంటుంది భయ్యా. సో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ కేసు సాల్వ్ చేయడానికి వెళ్తారు. సో అక్కడ ఒక మిస్టరీస్ మాట జరుగుతుంది. అండ్ ఇంకా కొత్త హీరో పేరు వెళ్ళదు భయ్యా. సో అండ్ మన వకీల్ సాబ్లో చూసిన లిటరల్ చేసిన ఈయన. సో అనగా సో ఒక మిస్సింగ్ కేసు పైన ఆ తప్పు నువ్వే చేసావు, నువ్వే చంపామాట కానీ ఉంటుంది భయ్యా. సో నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పాను కానీ లెంత్ షార్ట్ ఏం ల్యాగ్ చేయకుండా స్వీట్ అండ్ సింపుల్గా చెప్పేసాను. సో వెన్నెల కిషోర్ పోలీసు వాళ్ళకి వచ్చి అంటే పోలీసు వాళ్ళు వెన్నెల కిషోర్కి వచ్చి కేసు సాల్వ్ చేయమని చెప్తారు. సో వెన్నెల కిషోర్ ఏం చేశారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మిస్టరీ, మర్డర్, అసలు ఇంతకి ఎవరు చంపేది, ఎందుకు చంపేది, ఎందుకు మోటివ్, అసలు చంపే ఉద్దేశం మెయిన్ హ్యాపీ, ఇది లాస్ట్ వరకు గుంజుకొస్తాం. అంటే నాకైతే 1-2 ట్విస్టులు అయితే ఓకే పర్వాలే అనిపించింది. కమింగ్ టు ద ప్రొఫెషన్ వాల్యూ అయితే గుడ్ భయ్యా, ఎక్కడ తగ్గలే, కాంప్రమైజ్ కాలే. ఇంకొక సాంగ్స్ ఖాళీ పీలి ఐటమ్ సాంగ్స్ నార్మల్ ఇంకా 2-3 సాంగ్స్ పెట్టారు, అవి ఎందుకు పెట్టినో అనిపించింది. అసలు డిటెక్టివ్ మూవీ అంటే మెయిన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అసలు డిటెక్టివ్ ఏ పని చేసో ఆ తగ్గేటట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఈ మూవీకి వచ్చేసే భయ్య ఒక లవ్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఇవన్నీ పెట్టే అవసరం బీ లేదు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వంశీ అన్నారు భయ్య, వంశీ భయ్య ఈ సినిమా మీకు నచ్చకపోతే ఇది నా నంబర్ కింద కాల్ చేసి మనం మాట్లాడుకున్నాం అని చెప్పి. నాకైతే 100% మూవీ 100%కి 99% నచ్చలే భయ్యా. అంటే 99%కి 100కి 99% నచ్చ. ఆ 1% ఎందుకు నచ్చిందంటే ఓన్లీ భుజం పైన వెన్నెల కిషోర్ వేసుకున్నారు భయ్యా ఈ మూవీ మొత్తం. సో స్టోరీ ఏమున్నారు భయ్యా, వెన్నెల కిషోర్ వస్తాడు, ఒక కేసు విషయంలో సాల్వ్ చేయడానికి వస్తాడు. సాల్వ్ చేసిన విధానం చూపిస్తాడు అంతే. ఏదైనా కొత్త ఏమైనా ఉంటుంది అనుకున్నా కానీ కొత్తగా ఏం లేదు భయ్యా, అంతే. స్టోరీ ఇది
సో వినయ్ కిషోర్ డిటెక్టివ్గా చేసి ఆయన లాస్ట్ వరకు ఏ విధంగా కేసు సాల్వ్ చేస్తారు, ఏ విధంగా అచీవ్ చేసారు, ఏ విధంగా అసలు ఇంతకి మోటివ్, ఇదే స్టోరీ. ఇవన్నీ మనం ఆల్రెడీ అన్ని మూవీస్లో చూస్తుంటాం. సో ఇది భయ. సో ఈ మూవీకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ 1% ఓన్లీ వినయ్ కిషోర్ కామెడీ టైమింగ్ కోసమే చూడొచ్చు. మీకు ఒక ఇంట్లో టైం పాస్ ఆక బోర్డు కొడితే ఈ మూవీ మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఇది భయ శ్రీకాకుళం శిల్మ హోమ్స్. సో మా అయితే ఒక 10 days ఆగితే 10 to 15 days ఓటీటీలో వచ్చేసి దయచేసి మీ మనీ అయితే వెయిట్ చేసుకోకండి భయ, అదొకటే చెప్తా. సో మీకు అంతగా మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే ఒక 10 to 20 daysలో వచ్చేస్తుంది. సో మూవీ ఓన్లీ వినయ్ కిషోర్ కోసం చూడొచ్చు భయ, ఓన్లీ 1 time. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపించు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కామెంట్ టు ద పాయింట్ రివ్యూ అండ్ రేటింగ్. సో అవుట్ ఆఫ్ 5కి నేను ఇచ్చేది 2 భయ. ఆ 2 వినయ్ కిషోర్ ప్రొడక్షన్ ఈ రెండే బాగుంది.